హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ అంతా జర్నీ చేశాక నేనైతే కోల్కతా చేరుకున్నాను. కానీ నైట్ మొత్తం నేను ట్రైన్లోనైతే ఏది కూడా షూట్ చేయలేదు. నెక్స్ట్ మార్నింగ్ మనం అన్ని పనులు ఇచ్చేసాక షాలిమారి స్టేషన్లో దిగాం. ఓకేనా ఫ్రెండ్స్? షాలిమారి స్టేషన్లో దిగి పక్కనే లాడ్జ్ అంటే లాడ్జ్లో రూమ్ అయితే తీసుకున్నాం. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మేము పుట్టడం పెరగడం అంతా కోల్కతాయే కాబట్టి లాడ్జ్లో ఉండి మా అమ్మగారు, నేను, మా ఆవిడ ముగ్గురు అయితే కలిసి ఎర్లీ మార్నింగ్ వర్షం అయితే పడుతుంది, అక్కడ నుండి అయితే న్యూ మార్కెట్ వెళ్తున్నాము. ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు, కానీ నేను టోటో అంటే బ్యాటరీతో నడిచిన ఆటో అనమాట, టోటో ఇదైతే ప్రిఫర్ చేశాను. చూస్తూనండి. ఇంకా ఈరోజు అయితే మనం కోల్కతాలో ఉన్నాం, మన న్యూ మార్కెట్. అక్కడైతే మనం కొంచెం ఆవిడ కోసం చెప్పులు, పర్స్, ఇంకా అనే వాళ్ళ కూతురు కోసం పర్స్ అయితే తీసుకుంటున్నాం. ఓకేనా? వాయిస్ అయితే కరెక్ట్గా రాకపోవచ్చు. ఓకేనా? పదండి. మనమైతే బయలుదేరి అక్కడ నుండి ఫస్ట్ అంటే డైరెక్ట్ మనము న్యూ మార్కెట్ వెళ్ళలేమన్నమాట. షాలిమార్ నుండి ఫస్ట్ అయితే హవరా వెళ్ళాలి. ఓకేనా? హవరా వరకు మనమైతే హవరా మైదాన్ అంటారు, హవరా స్టేషన్ కాదు, హవరా మైదాను. అక్కడ వరకు అయితే మేము ఈ టోటల్లో వెళ్ళాము. అంటే అక్కడ కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది, కానీ కొన్ని రోజుల ముందే ఆ మార్కెట్ అయితే తీయబడింది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట ట్రాఫిక్కి. దానివల్ల చాలా గొడవలు కూడా అయ్యాయి. మనకైతే తెలీదు. మేము ముగ్గురం కలిసి అక్కడికైతే వెళ్ళాం ఫస్ట్. అయితే అక్కడైతే ఒక్క షాప్ కూడా ఏమీ లేదు. ఓకేనా? ఏమీ లేకపోవడం వల్ల అక్కడ నుండి మళ్ళీ ఆటో పట్టుకొని తిన్నగా మళ్ళీ న్యూ మార్కెట్ అయితే వెళ్ళాం. ఓకేనా? హవరా బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే సెకండ్ బ్రిడ్జ్ నుండి కూడా మనం వెళ్ళొచ్చు బస్సులో అయితే. అలాగే ట్యాక్సీ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఆ దారిలో చూసుకుంటే మనకి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అయితే ఇది మన షాలిమార్ నుండి హవరా వెళ్ళే రూటు ఫర్షోర్ రోడ్ అంటారు దీనికి, ఫర్షర్ రోడ్ నుంచి. ఓకేనా? అలాగైతే ఇక్కడ దీని పేరు అనమాట ఫర్షర్ రూటు. అటు నుండి మల్లిక్ బజార్ అటువైపు నుండి మెయిన్ రూట్ నుండి వెళ్ళామంటే మనకి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే చాలా వరకు అక్కడైతే ట్రాఫిక్ ఉంటుందన్నమాట. ఇదైతే మొత్తం ఖాళీగా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే మనం షిప్పూర్ అంటారనమాట, షిప్పూర్ ఏరియా మనమైతే క్రాస్ చేస్తున్నాం. అలాగేనా? అలాగా కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ నుండి అయితే మనం రైట్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే వన్ వే ఉంటుంది అనమాట అక్కడ. అంటే అక్కడ సాయంత్రం 4 వరకు ఒక రూట్ అయితే 4 తర్వాత రెండో రూట్ ఓపెన్ అవుతుంది. ఇదేమో వన్ వే అయిపోద్ది. ఓకేనా? మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అక్కడ చాలా చూసుకొని వెళ్ళాలన్నమాట, లేకపోతే ఫైన్లు పడతాయి. పోలీసులు అయితే రెడీగా ఉంటారు బుల్లెట్స్ పట్టుకొని. మనం తప్పించుకొని వెళ్తామన్నా వాళ్ళు బుల్లెట్ మీద వచ్చేస్తారనమాట. సార్జెంట్ అంటారు కదా, ఇన్స్పెక్టర్ సార్జెంట్ అంటారు అక్కడ. వైట్ డ్రెస్, వైట్ క్యాప్, ఇంకా బ్లాక్ షూస్తూనే ఉంటారు. అంటే బ్రిటిష్ కాలంలో అప్పుడు పోలీసులు ఎలా ఉండేవారు అలాగే ఉంటారనమాట. చూస్తే అందరూ 6+ హైట్లో. ఇప్పుడైతే మనం ఈ బజార్ మొత్తం క్రాస్ చేసుకుని వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ఇది హవరా మైదాన్ అనమాట. హవరా మైదాన్లోనైతే మనం దిగాము. ఎదురుకు షాప్స్ చూస్తున్నాం కదా, మొత్తం క్లోజ్ ఉంది అంత కూడా. అక్కడ ఒక పెద్ద బిల్డింగు, అక్కడ నుండి ఆ కార్స్ వెళ్తున్నాయి కదా, అలాగే వెళ్ళిపోతే మనం హవరా బ్రిడ్జ్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకా మార్కెట్ ఉంటుందేమో అనేసి నేనైతే ముందుకెళ్ళాం. అసలు ఏం లేదు, మొత్తం కట్ చేస్తే మనము న్యూ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. న్యూ మార్కెట్ దగ్గర స్టార్టింగ్లో అంటే రోడ్డు దిగి అలాగా రోడ్డు మీద బస్సు దిగి అలాగైతే మేము ముందుకు వచ్చాం. ముందుకు వస్తే అక్కడ చూసారు కదా, మొత్తం ఒక పెద్ద లేక్ లాగైతే ఉంటుంది. ఇది మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ వైట్ కలరు బంగ్లో లాగా, అది గ్రేట్ ఈస్టర్న్ హోటల్ అనమాట. అది గ్రేట్ ఈస్టర్న్ హోటల్. అక్కడ మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి న్యూ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మార్నింగ్ 10:30, 11 అవుతుంది అనమాట. అయితే చినుకులు అయితే వర్షం అయితే పడింది, కానీ కొంచెం హీట్గా అయితే ఉంది హ్యూమిడిటీ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు ఈ మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే మనం తెల్లసరికి వెళ్ళిపోయాము. ఇంకా నాకు ఈవినింగ్ చాలా పనులు ఉన్నాయి కాబట్టి మొత్తం మేము ముగ్గురం కలిసి మా ఆవిడ కోసం ఒక చిన్న అంటే స్లీపర్స్ లేవన్నమాట, శాండల్స్, అవి తీసుకోవడానికి, ప్లస్ మా అన్ని వాళ్ళ కూతురు కోసం చిన్న ఒక పర్సు లాంటిది, చిన్నది పిల్ల కదా, చిన్నపిల్ల, ఒక 8 years ఉంటుందేమో, దానికోసం ఒక చిన్న పర్సు లాంటిది కొనడానికి మేమైతే బయలుదేరాము. అలాగే ఇక్కడ చూసుకుంటే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి, కొన్ని టిఫిన్ షాప్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఓకే, ఇక్కడ టిఫిన్స్ కూడా వెరైటీగా ఉంటుంది. ముందు అయితే నేను మీకు అక్కడ రోడ్ సైడ్ కచోడి, ఇంకా దుంపల కూర అయితే అమ్ముతారు, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే బితాయితల బజార్ అంటే అది క్రాస్ చేసి మనం మన హోటల్ రూమ్కి. అలాగే షాలిమారి స్టేషన్ ఎదురుగానే ఉంటుంది షాలిమార్ హోటల్ అని. మీరు ఎవరైనా షాలిమార్ అంటే కోల్కతా వెళ్తే ఫస్ట్ టైం అంటే ఎప్పటికైనా వెళ్తారు కదా, కోల్కతా వెళ్తే షాలిమారు దిగుతారు కదా, లేకపోతే హవరా దిగుతారు. హవరా దిగితే మీరు అక్కడ చూసుకోండి. షాలిమార్ అయితే నేను చెప్తున్నా, షాలిమార్ ఎదురుగే గేట్ నుండి అవుట్ అయ్యాక ఎదురుగా షాలిమార్ హోటల్ ఉంటుంది. ఓకేనా? ఆ హోటల్కి వెళ్తే మీకు చీప్ అండ్ బెస్ట్ రేట్లో మీకైతే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ముగ్గురికైతే, మాకైతే తెలిసిన వాళ్ళు కాబట్టి 500, 600కి ఇస్తారు. ఓకేనా? మీరు వెళ్తే
మన వేణుగోపాల్ అని పేరు చెప్పండి, విశాఖపట్నం నుండి వస్తుంటారు కదా వేణుగోపాల్, వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పండి, మీకైతే రేట్ తగ్గిస్తారు. ఓకేనా. పైన చూసారు కదా, అది పెద్ద ఒక కేఎఫ్సి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలాగే సినిమా హాల్ కూడా ఉంటుంది. ఇది ఈ న్యూ మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. అది చూసారు కదా న్యూ మార్కెట్ అని. అంటే అంతా కూడా ఇక్కడ బ్రిటిష్ బిల్డింగ్సే మీకు మ్యాక్సిమం బ్రిటిష్ బిల్డింగ్సే మీకు కనిపిస్తాయి అనమాట. అలాగైనా ఈ రూట్లో చూసుకుంటే మీకు మొత్తం కొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం లేడీస్ సామాను, హౌస్ హోల్డ్ సామాను, మన సూట్ కేసులు, బ్యాగులు, దుప్పట్లు, బొంతలు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ అక్కడ. ఇది దొరకని ప్లేస్ అన్నీ అంటే వస్తువన్నీ ఉండదు, అన్నీ దొరుకుతాయి. A to Z మీకు ఏది కావాలనే దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ లేడీస్ పర్స్ చాలా చీప్ అండ్ బెస్ట్. అంటే 200, 300 అంటే మనకి పెద్ద మన వైజాగ్లో పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో కూడా అక్కడ నుండే మాల్ తెచ్చి ఇక్కడ స్టిక్కర్లు అంటించి 1000, 2000, 3000కి అయితే అమ్ముతారు ఫ్రెండ్స్. అక్కడ మీరు క్వాలిటీ చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు, ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు అనేసి మీరే అనుకుంటారు. అలాగేనా, చూస్తానండి. ఇక్కడ చూస్తావా పర్స్లో ఈ బ్యాగులు చూస్తున్నాయి కదా, ఈ బ్యాగులు మొత్తం కూడా అంటే పీస్ లెక్క 250, 350, 450, 500 అలాగే ఉంటాయి. ఇంకా మనం పెద్ద బ్యాగ్స్ కావాలంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి. కానీ ఇంత చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ మీకు ఈ బ్యాగ్స్ చూస్తున్నాయి కదా 300 అనమాట. ఇవన్నీ 350 అనమాట. ఈ బ్యాగ్ చూపిస్తున్నాడు కదా వాడు 450 అనమాట. మీరు ఎక్కడైనా చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ 450కి మనకి అంత మంచి బ్యాగ్ దొరుకుతుందా, లేడీస్ బ్యాగ్? చూడండి మీరు కూడా, చాలా సవకు ఫ్రెండ్స్ అక్కడ న్యూ మార్కెట్. ఎవరైనా ఒకవేళ మార్కెటింగ్ చేయాలంటే, ఏదైనా షాప్స్ ఏమైనా పెట్టాలంటే మీరు న్యూ మార్కెట్ వెళ్ళి షాపింగ్ చేయండి. బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ చేస్తారు. ఓకేనా. అలాగే మేము అంటే 450, 500 చెప్తున్నారు చిన్న పర్సులు కూడా. అయితే మేము బేరం ఆడాలి ఫ్రెండ్స్. అక్కడ ఎప్పుడైనా మీరు బార్గెనింగ్ చేస్తే మీకు 500వి 200కి, 150కి అలాగే ఇచ్చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే వాడు ఇప్పుడు అక్కడ బ్రౌన్ కలర్ పర్స్ ఉంది కదా, మీరు వాడి చేతిలో చూడండి. ఆ పర్స్ అయితే తీసుకున్నాం 250 రూపాయలు మా ఆవిడ కోసం. అది ఇప్పుడు కూడా చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట. చాలా బాగుంటాయి పర్సెస్ అన్నవి, బిల్లు ఉండదు, ఏమీ ఉండదు. ఇదేని చూడండి, ఇలాంటి పర్సు ఇక్కడ మనకి 250కి వస్తుందా మీరే చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో అయితే చెప్పండి, కామెంట్ చేసి. ఓకేనా. అలాగే మా అన్ని వాళ్ళ కూతురు కోసం చిన్న పర్స్ తీసుకున్నాం, అది 150 రూపాయలు అనమాట. అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనం శాండిల్స్ అయితే తీసుకున్నాం. శాండిల్స్ కూడా 250 రూపాయలు, 300, 200 ఆ సైజ్ పట్టి ఉంటాయి, ఆ డిజైన్స్ పట్టి ఉంటాయి. కానీ మీరు ఒకవేళ మీరు పెట్టుబడి 500 ఒక పేరుకి, ఒక జతకి 500 పెట్టారంటే మీకైతే అద్భుతంగా మంచి డిజైన్ అయితే వస్తుంది, ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. చూసారు కదా మంచి ఎలాగున్నాయి క్వాలిటీస్, ఈ కలర్స్ ఇవన్నీ అన్నీ 350, 450, 250. ఇప్పుడు చూపించారు కదా అదే తీసుకున్నాం అనమాట. పింక్ కలర్ బ్యాగు చిన్నది మా అన్ని వాళ్ళ పాప కోసం, రబ్బర్ది. అది 150 రూపాయలు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చౌకో, ఇక్కడ చాలా చౌకగా మీకైతే దొరుకుతాయి బ్యాగ్స్ అనేవి. ఎవరైనా ఉంటే మీరు వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు అక్కడ మార్కెటింగ్ చేసుకోండి, బల్క్లో తీసుకోండి, ఇంకా మీకు తగ్గిస్తారనమాట. ఓకేనా. అలాగే బోనీ బేరం కాబట్టి వాళ్ళు కూడా వదలలేదు, ఎంతో కొంతలో సెట్ చేసి ఇచ్చారు. అలాగే గాజులు, ఇయర్ రింగ్స్ చాలా చౌకగా ఉంటాయి అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ షూస్ అంటే ఇంకా ఓపెన్ అవుతున్నాయి, రోడ్ సైడే మొత్తం కూడా అన్నీ రోడ్డు మీదే పెడతారు, నైట్ పెట్టేస్తారు. ఇది మార్కెట్ చూడాలంటే మీరు నైట్ టైమే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవన్నీ వేలేస్తున్నారు కదా, ఇవన్నీ 300 అంట. ఇటు సైడ్ అన్నీ 250 అనమాట. చూడండి ఈ డిజైన్స్ మీకు ఇక్కడ 250 రూపాయలు ఎక్కడైనా దొరుకుతాయా మీకు న్యూ మార్కెట్లో. A to Z ఈ క్వాలిటీ పరంగా, మీకు డిజైన్ పరంగా, మీకు అది షైనింగ్ చూడండి, అన్నీ కూడా మీకు రేట్ పరంగా అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ మన న్యూ మార్కెట్ మన కోల్కతాలో. వాళ్ళే వేసి చూపిస్తారు, కాల్ కూడా అంటే కాళ్ళు వాళ్ళే వేస్తారు. అంటే అంత బాగా అంత చక్కగా కస్టమర్స్కి వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. ఓకేనా. చూస్తున్నా సింపుల్ డిజైన్స్ చూస్తాం. ఇవి చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇవి 150 రూపాయల నుండి 200 అనమాట. ఓకేనా. ఈ సైడ్ మొత్తం 150 నుండి 200. ఆ క్వాలిటీ చూడండి
అంటే వాళ్ళు అక్కడ చేస్తారనమాట. వాళ్ళకి ఫ్యాక్టరీ, సొంత ఫ్యాక్టరీలు ఉంటాయి. ఒక హౌస్లో తీసుకొని దాంట్లో మొత్తం ఇవన్నీ రెడీ చేస్తారనమాట. తక్కువ రేట్లో వాళ్ళకి వస్తాయి కాబట్టి మనకు కూడా వాళ్ళు తక్కువ రేట్లో అందిస్తారు. ఇదే మెటీరియల్ మనకి ఈ సిటీస్ సైడ్కి తీసుకొచ్చి షాపింగ్ మాల్స్లో పెట్టి డబల్కి ట్రిపుల్ రేట్స్లో అవి ట్యాగులు పెట్టి అమ్ముతారనమాట. ఇవన్నీ 250 రూపాయలు. చూడండి, ఇదంతా కూడా 250 రూపాయలు, 300 అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే మన వాట్సాప్ గ్రూపుల్లో కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మనం మంచి మంచి వీడియోస్ అయితే తేగలం. ఇప్పుడైతే కోల్కతాలో ఉన్నాను, నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.